వెల్కమ్ టు ఉదయం న్యూస్. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ ఇంటి పన్ను వసూలుకు వెళ్లి మాచర్ల మండలం చింతలతండ గ్రామ పంచాయతీ కార్యదర్శి టిపి సత్యనారాయణ గాయాల పాలైన సెలవు మంజూరు చేయలేదని, చింతలతండ పంచాయతీ కార్యదర్శికి వెంటనే సెలవు మంజూరు చేయాలని వైవిడి ప్రసాద్ కోరారు. ఇంటి పన్ను వసూలుకు సంబంధించి ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి కష్టపడి వసూలు చేస్తున్నప్పటికీ పల్నాడు జిల్లా పంచాయతీ అధికారు వీరి సస్సే చావండి మొహం పగులుద్ది అనే పదాలు వాడు వీడు అని మాట్లాడుతున్నారని, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ను మరియు డిప్యూటీ ఎంపీడీఓలను మరోసారి ఈ రకంగా మాట్లాడితే గౌరవ కమిషనర్ గారికి తెలియజేసి వస్తుందని, గౌరవ కమిషనర్ గారు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కు ఇంటి పన్ను వసూలుకు పై అధికారులు సహాయ సహకారాలు అందించమని ఆయన తెలిపారని, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్కు తిట్టడం అలాంటివి చేయరాదని గౌరవ కమిషనర్ గారు తెలియజేసినప్పటికీ పల్నాడు జిల్లా పంచాయతీ అధికారులు పల్నాడు జిల్లాలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ను తిట్టడం అలాంటివి చేయరాదని గౌరవ కమిషనర్ గారు తెలియజేసినప్పటికీ పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి పల్నాడు జిల్లాలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు మరియు డిప్యూటీ ఎంపీడీఓలకు ఇలా కొనసాగితే ఉద్యమించే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షులు సయ్యద్ జాన్ పీరా, రాజేష్, రెహమాన్, కోటేశ్వరరావు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీఓలు రామకుమార్, దానయ్య మరియు తదితర పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఉదయం టీవీకి నమస్కారం. ముఖ్యంగా ఇంటి పన్నుల వసూలులో పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి వారు అసభ్యంగా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ని దుర్భాషలాడటం ఏమాత్రం తగదు. ఇది మొదటిసారిగా వారికి తెలియజేస్తున్నాము. అలాగే మా కమిషనర్ సారు పంచాయతీల డెవలప్మెంట్ అధికారుల నుంచి ఇళ్ల పన్నులు వసూలు చేయించుకున్నారే కానీ ఏ విధంగా వసూలు చేయాలనే విధానం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కి తెలియజేసి అవసరమైన చోట వారికి సపోర్ట్ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో 100% పన్నులు వసూలు చేయించుకున్నారు. అంతేగాని వీళ్ళ దుర్భాషలాడటం, షోకాజ్ నోటీసులు వేయటం, మిగతా కార్యక్రమాలు చేయమని చెప్పని ఎప్పుడు కూడా వారు చెప్పుకోలేదు. దాన్ని అలుసుగా తీసుకుని ఏ మాట పడితే ఆ మాట డిప్యూటీ ఎండిఓల్ని అలాగే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ని దుర్భాషలాడటం జరుగుతూ ఉంది. మరి అదైతే ఎంత మాత్రం తగదు. ఈ విషయం మేము కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి మా వాళ్ళని ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడకుండా మరి త్వరితగతిన ఇళ్ల పన్నులు వసూలు చేసే విధంగా మేమందరం సహకరిస్తామని చెప్పని కమిషనర్ గారికి తెలియజేస్తాము. అట్లాగే ఆడవాళ్ళని కూడా ముఖం పగిలిద్ది లేదా ఇంకొకటి అనడం అనేది సమంజసం కాదు. ఈ విషయమై ఆ భాష కానీ పద్ధతులు కానీ డిపిఓ గారు మార్చుకోకపోతే మేము తగు రీతిన సమాధానం ఇస్తామని తెలియజేస్తాం.